మీకు ముందే చెప్పాను కదా రామయ్య. కంగ్రాచులేషన్స్ విజయ్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆర్గ్యుమెంట్ అద్భుతం. మా లాయర్ గారి పట్టిన కేసు నెగ్గి తీరాల్సిందే. దట్స్ ఆల్ రైట్, దట్స్ ఆల్ రైట్. వస్తాను రామయ్య. మంచి బాబు. అన్నయ్య అన్నయ్య. ఏమిటనా? అమ్మకు చాలా సీరియస్ గా ఉందన్నయ్య. ఒకసారి నీతో మాట్లాడాలంటుంది. అమ్మ నాతో మాట్లాడాలంటుందా? విజయ్ వస్తాడంటారా రావు గారు? వస్తాడమ్మా, తప్పకుండా వస్తాడు. విజయ్కి మీరంటే చాలా అభిమానం. ఎలా ఉంటుంది అభిమానం? చదువు పూర్తి కాకుండానే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను. సౌతి తల్లినని పేరు సార్థకం చేసుకున్నాను. మీ ఇంట్లో మీ అందరి ఆదరణలో పెరిగి వాడింత వాడయ్యాడు. నా ఇంట్లో పెరిగిన మీ సొమ్మే కదమ్మా. వాళ్ళ నాన్నగారి ఆదరణలోనే నేను ఇంత వాడినయ్యాను. విజయ్ని ఆదరించి నేను ఆ రుణం తెచ్చుకున్నాను అంతే. అమ్మా అమ్మా అన్నయ్య ఇస్తాడమ్మా. రాబో అమ్మ నీకోసం ఎదురు చూస్తా. బాబు విజయ్ వచ్చావా నాయనా? వచ్చేసావా నాయనా? ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు? ఎలా ఉంటుంది బాబు? చేసిన పాపాలన్నీ కడిగేసుకుని బరువులన్నీ దించేసుకుని వెళ్ళిపోమంటుంది నాయన. బాబు ఒక్క మాట చెప్పు. నన్ను క్షమించానని చెప్పు నాయనా. అమ్మా, తల్లిని బిడ్డ క్షమించడమా? అలా అనకమ్మా, అలా అనకమ్మా. అవును బాబు, ఆ అర్హత నాకు లేదు. అయినా పిలవగానే వచ్చావట్టి క్షమించడం కాక మరేమిటి? అనంత్ బాబు, అనంతుని నీ చేతుల్లో పెడుతున్నా. ఇక మీదట వానికి తల్లి తండ్రి అంతా నువ్వే. నా గారాభంలో లోకం తెలియకుండా పెరిగాడు. వాణ్ణి నువ్వే ఒక దారిలో పెట్టి ప్రయోజకుని చేయి నాయన. రావుగారు ఆ వీళ్ళు ఇలా ఇవ్వండి. విజయ్, ఏమిటమ్మా ఇది? అనంత ఆస్తికి నిన్ను గార్డియన్ గా పెట్టి ఇల్లు రాయించేశాను నాయన. అదేమిటమ్మా, మన కుటుంబానికి ఆప్తులు పెద్దవారు మావయ్య ఉండగా? లేదు విజయ్, ఇవాళ రేపో నా బాధ్యతలు కూడా నీకు అప్పగించి వెళ్ళిపోదాం అనుకుంటున్నవాడిని. నాకెందుకు ఇవన్నీ? అవును బాబు, మా అందరికీ మిగిలిన ఆశ అండ నువ్వే. అది సరేనమ్మా, మరి అనంత అభిప్రాయం ఏమిటో? అన్నయ్య, లోకం గురించి నాకు తెలియపోయినా మా అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు. అమ్మా, నువ్వు తమ్ముని గురించి ఏం దిగులు పెట్టుకోకమ్మా. ఈ క్షణం నుంచి వాడి క్షేమం, వాడి శ్రేయస్ తర్వాత నాకని. ఎంత మంచి మాట చెప్పావు నాయన. నాకంతే చాలు, నాకంతే చాలు, నాకంతే చాలు.
అనంత్ ఏమిట్రా ఇంకా అలాగే ఉన్నావు? కాలేజీ టైం అలా? ఇదిగో 5 నిమిషాలు వచ్చేస్తాను. సరే సర్లే, నువ్వు వచ్చేసరికి ట్రైన్ కాస్త వచ్చేస్తుంది. నేను వేణుగోపాల్ గారిని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్తున్నాను. నువ్వు కాలేజీకి వాళ్ళ స్కూటర్ మీద వెళ్ళు. అరే ఏమిటి మామయ్య, ఏం జరిగింది? నెక్లెస్, డైమండ్ నెక్లెస్. అడుగో వాడే. పట్టుకోండి, దొంగ పారిపోతున్నాడు, పట్టుకోండి. దొంగ పట్టుకోండి, పట్టుకోండి, దొంగ పారిపోతున్నాడు, పట్టుకోండి. మరొకటి పట్టుకోండి. పారిపోదామని చూస్తున్నావట్రా? ఎదురా ఎదురా? ఎవరిది? నీది మాత్రం కాదు. మరి ఎవరిదిరా? నీ బాబుదా? చూడటానికి దొరబిడ్డలా ఉన్నావు. ఈ దొంగ బ్రతికేమిటి? ఏదైనా గౌరవమైన పనిచేసి బ్రతకూడదు? ఇలాంటి వాళ్ళకి నీతులు చెప్పి ప్రయోజనం లేదు మామయ్య. పోలీసులు కప్ప చెప్పాల్సింది. కమా వద్దులే బాబు, వాడి పాపాన్ని వాడే పోతాడు. రే వదలంట్రా. చూడు, ఇకనైనా గౌరవంగా బ్రతుకు. రండి మామ. వస్తా. నాన్న వచ్చావా నాన్న? బాగున్నావా? బాగున్నా నాన్న. బావా వచ్చేసానమ్మా. ఇదిగో నీ మామూలు కూడా తీసుకొచ్చాను. థ్యాంక్స్ బావా. బావా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు. నాకు రోజు చాక్లెట్లు తెచ్చేవాళ్లే లేరు. అలాగా? నీకు రోజు తీసుకొస్తానమ్మా. రైట్ నాన్న, బావ మంచి బావ. మరి నేను నీకేం తీసుకొచ్చానో తెలుసా? రా చూపిస్తాను. అమ్మా ఇది నెక్లెస్ బాగుందమ్మా? భలే భలే, చాలా బాగుంది. నీకోసమే తీసుకొచ్చానమ్మా. మా నాన్న మంచి నాన్న. ఇది ఒక దొంగ చేతికి చిక్కి మళ్ళీ దొరికిందమ్మా. నువ్వు నిజంగా అదృష్టవంతురాలే. అవును నాన్న, ఈ ఇంట్లో అందరూ అదృష్టవంతులే, నేను తప్ప. లావణ్య, ఇప్పుడు నీకు మాత్రం ఏం తక్కువైందమ్మా? నాన్న, మనిషికి కావాల్సింది అభిమానం, ఆప్యాయత. అది లేకపోయినప్పుడు ఎన్నుంటే ఏ లాభం? లావణ్య, అభిమానం, ఆప్యాయత నగల్లో లేవు. మనుషులను అర్థం చేసుకుంటున్నావు. అంతేలే బాబా. నాన్నెప్పుడు చిన్న కూతురు పక్షం, నువ్వేమో ఆయన పక్షం. నాకేగా ఎవరు లేనిది. ఎందుకమ్మా నీకు నువ్వు అలా వేరు చేసుకుని మాట్లాడతావు? నేనా మీరా? మొదటి నుంచి మీరేగా నన్ను వేరుగా చూస్తూ దూరం చేస్తున్నారు. ఎక్కడికెళ్ళినా రాధా రాధా అంటూ అన్ని దానికే కొరుకొస్తూ ఉంటారు. ఇంట్లో పెద్ద పిల్ల నేను ఒకతున్నా గుర్తు మీకుంటేగా. లావణ్య, ఏమిటా మాట? నువ్వు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తున్నావు. ఏది కావాలంటే అది నీ ఇష్ట ప్రకారంగా కొనుక్కుంటున్నావు. అది అవిటిది, ఎక్కడికి కదలేంది కాబట్టి ఏదైనా దానికి తీసుకొస్తున్నాను. ఇదేనా నేను చేస్తున్న తప్పు? నీ తప్పేం లేదు నాన్న. ఏ కళ్ళో కాళ్ళో లేకుండా పుట్టకపోవడం నా తప్పు. లావణ్య, పెద్దవాడిని అంటాను, ఎందుకు ఆ పసిబిడ్డని చెప్తావు? దాని దృష్టికి ఇదొక పసిబిడ్డలాగా, తోబుట్టులాగా కనిపిస్తేగా విజయ్. ఇదంతా నా కర్మ. నాన్న, నాకు ఈ నెక్లెస్ అక్కర్లేదు, అక్కకే ఇచ్చేస్తాను. తీసుకో అక్క. చిచే, వెదవ నెక్లెస్, దీనికోసం ఏడుస్తున్నా అనుకుంటున్నావా? నువ్వే నాకు దాని చేయక్కర్లే. చూశావా విజయ్, ఈ ఇల్లు, ఈ నరకం. లావణ్యకు వయసుతో పాటు నా మీద ద్వేషం కూడా పెరిగిపోతుంది. నేను చేసిన పాపం ఏమిటో కానీ అది నన్ను ఒక శత్రువులాగా చూస్తుంది విజయ్. కొడుకైతే నేను చచ్చిన తరువాత తలగొరివి పెట్టేవాడు. కూతురయ్యేది బ్రతికొండగానే ఆ పని చేస్తా. ఎందుకు అంతంత మాట్లాడతారు? లావణ్య ఇవాళ కాకపోతే రేపైనా తప్పకుండా మారిపోతుంది. ఏమో విజయ్, ఏమో.